1,19,646 కోట్ల రూపాయలతో 2017-18 బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రణాళికేతర వ్యయానికి ముగింపు పలికిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది నిర్వహణ నిధుల పేరుతో కేటాయింపులు చేసింది. రాష్ట్ర ప్రగతి కోసం 88,038 కోట్లు కేటాయించిన ఈటెల నిర్వహణ వ్యయం కింద 61,607 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది రెవెన్యూ మిగులును 4,571 కోట్లుగా అంచనా వేశారు. సంక్షేమ రంగానికి భారీగా నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం బడ్జెట్లో 5 ప్రాధాన్యతా విభాగాలను చూస్తే నీటిపారుదల రంగానికి గరిష్టంగా 23,675 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు 14,723 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎస్టీల సంక్షేమం కోసం 8,165 కోట్లు, ఎస్సీల అభివృద్ధికి 14,375 కోట్లు, విద్యారంగానికి 12,705 కోట్లు అలాట్ చేశారు ఈటెల.